ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కోరలు చాస్తుంది. తాజాగా వెలువడిన అంతర్జాతీయ గణాంకాల ప్రకారం 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్ అగ్రస్థానంగా నిలిచింది. స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ గాలి నాణ్యత పర్యవేక్షణ సంస్థ ఐక్యూ ఎయిర్ మంగళవారం విడుదల చేసిన ఈ నివేదికలో వెల్లడించింది. అలాగే పాకిస్తాన్లోని గాలిలో ప్రమాదకరమైన PM2 కణాల సాంద్రత ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఏకంగా 13 రెట్లు ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ 2వ స్థానంలోనూ, తజికిస్తాన్ 3వ స్థానంలోనూ నిలిచాయి. గత ఏడాది అంటే 2024లో అత్యంత కాలుష్య దేశంగా ఉన్న చాద్ ఈసారి 4వ స్థానానికి పడిపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్యానికి గురైన మొదటి 25 నగరాలన్నీ కేవలం 3 దేశాల్లోనే ఉండటం ఇక్కడ గమనార్హం. భారత్, పాకిస్తాన్, చైనా దేశాల్లో ఉండే నగరాలే ఈ జాబితాలో మొదటి 25 స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా భారతదేశంలోనే నగరాలు 112.5 మైక్రోగ్రాములు PM2.5 సగటుతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీని తర్వాత చైనాలోనే హోటాన్ నగరం 2వ స్థానంలో ఉంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి నాణ్యతకు సంబంధించి నిర్దేశించిన ప్రమాణాలను మీటర్కు 5 మైక్రోగ్రాముల కంటే కేవలం 13 దేశాలు మాత్రమే పాటించుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఆస్ట్రేలియా, ఐస్లాండ్, ఎస్తోనియా, పనామా వంటి దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యవేక్షిస్తున్న 143 దేశాలలో 130 దేశాలు కనీస నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమవుతున్నాయి. 2024లో 17% ఉన్న నాణ్యమైన గాలి కలిగిన నగరాల సంఖ్య 2025 నాటికి 14% పడిపోవడం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తుంది. కెనడాలో సంభవించిన కార్చిచ్చుల ప్రభావం అమెరికా దాటి యూరప్ వరకు పాకినట్లు నివేదికలు పేర్కొన్నాయి.